సర్వోన్నతుడైన దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లేవియాకాండం 13వ అధ్యాయం 5-25 వరకు. 7వ నాడు యాజకుడు వాని చూడవలెను, ఆ పడ చర్మమును వ్యాపింపక అట్లే ఉండిన యెడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు రెండోసారి వాని చూడవలెను, అప్పుడు ఆ పడ చర్మమును వ్యాపింపక అదే తీరును ఉండిన యెడల యాజకుడు వారిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే వాడు తన బట్టలు ఉదుక్కుని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయం యాజకునికి కనబడిన తర్వాత ఆ పక్కు చర్మమును విస్తారంగా వ్యాపించిన యెడల వాడు రెండోసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమును వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్ఠుపడు ఎవరికి ఒకరికి కడిగిన యెడల యాజకుని యొద్దకు వాని తీసుకుని రావాలను. యాజకుడు వాని చూడగానే తెల్లని వాపు చర్మమును కనబడిన ఎడలను, అది ఎంట్రుకలను తెల్లబారిన ఎడలను, వాపులో పచ్చి మాంసం కనబడిన ఎడలను, అది వాని చర్మమందు పాతదైన కుష్ఠం గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వారిని కడగా ఉంచకూడదు. వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారంగా పుట్టినప్పుడు యాజకుడు చూసినంత వరకు ఆ పడగల వాని తల మొదలుకుని పాదముల వరకు కుష్ఠం వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన యెడల యాజకుడు వాని చూడవలెను. ఆ కుష్ఠం వాని దేహమంతటా వ్యాపించిన యెడల ఆ పడగలవాడు వ్యాపించని యెడల పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని యొంట మాంసం కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసం చూసి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసం అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసం ఆరి తెల్లబారిన యెడల వాడు యాజకుని యొద్దకు రావలను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన యెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను. వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తర్వాత ఆ పుండు చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన యెడల యాజకునికి దాన్ని కనపరచువలెను. యాజకుడు దాన్ని చూసినప్పుడు అతని చూపునికి అది చర్మం కంటే పలమగా కనబడినను, దాని వెంట్రుకలు తెల్లబారి ఉన్నను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పొంటి వలన పుట్టిన కుష్ఠపడ. యాజకుడు దాన్ని చూసినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన అది చర్మం కంటే పలమగా కొంచెం నయముగా కనబడినను యాజకుడు 7 దినములు వారిని ప్రత్యేకంగా ఉంచవలను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయించవలెను. అది కుష్ఠపడ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లు ఉండిన యెడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగా గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన యెడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని ఎంట్రుకలు తెల్లబారిన యెడల అది చర్మం కంటే పలముగా కనబడిన యెడలను, అది ఆ వాత వలన పుట్టిన కుష్ఠపడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠము.